తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన ఓ సీనియర్ లీడర్, పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేరున్న నాయకుడు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం పీసీసీ కోశాధికారిగా ఉండి అన్నీ తానై వ్యవహరించారు. తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి అందని ద్రాక్షగానే మారింది. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయన పేరు లేకపోవడంతో ఆ నియోజకవర్గంలోని ఆయన అనుచరులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఎవరా నేత? తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఇందూరుకు మొండి చెయ్యి. సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో దక్కని చోటు. ముక్కుమ్మడి రాజీనామాకు సిద్ధమవుతున్న అనుచరులు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఈసారి కూడా ఇందూరు హస్తం నేతలకు నిరాశ ఎదురైంది. ముఖ్యంగా ఆ పార్టీ జిల్లా ముఖ్య నేతకు అవకాశం ఇక్కడ దక్కకపోవడంతో నిజామాబాద్ జిల్లాలోని ఆయన వర్గీయులు అసంతృప్తికి గురవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఈసారి కేబినెట్లో బెర్త్ పక్కాని భావించారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అనగానే మొదటి విడతలోనే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. సామాజిక సమీకరణాల కోణంలో మొదటి విడతలో అవకాశం దక్కలేదు. ఇక రెండో విడతలో ఖచ్చితంగా ఆయన పేరు ఉంటుందని జిల్లా కాంగ్రెస్ నేతలు ఫిక్స్ అయ్యారు. ఈసారి కూడా అవకాశం దక్కకపోవడంతో క్యాడర్ నిరుత్సాహపడుతోంది. సుదర్శన్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. సీనియర్ నేతగా పేరున్న ఆయనకు అటు అధిష్టానంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి. వివాదరహితుడిగా పేరున్న పెద్దాయనకు ఈసారి కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో షబ్బీర్ అలీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దీంతో బోధన ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డికి మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. గతంలో వైఎస్ రోషే హయాంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. జిల్లాలో సీనియర్ నాయకుడు కావడంతో పదవి వస్తుందని అంతా ఆశించారు. అయితే మొదటి విడతలో ఆయనకి పదవి రాలేదు. దీంతో రెండో విడతలో మంత్రి పదవి ఖాయమని వార్తలు వచ్చాయి. ఆయనే స్వయంగా తన అనుచరులకు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఒక దశలో హోంమంత్రి పదవిని కూడా లీకులు ఇచ్చారు. చివరకు ఆయనకు రెండో విడతలో కూడా మంత్రి పదవి ఊరించి ఉసురుమనిపించింది. పీసీసీ చీఫ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి ఇంటికెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ అసంతృప్తి మాత్రం చల్లారలేదు. నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా ఆయన నియోజకవర్గ నేతలు మాత్రం అధిష్టాన నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వివరించే వరకు పార్టీకి దూరంగా ఉంటామంటూ 30 మందికి పైగా సీనియర్ నేతలు మహేష్ కుమార్ గౌడ్కు రాజీనామా లేఖలు అందజేశారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు. బోధన్ కార్యకర్తల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. మరోవైపు మళ్లీ విస్తరణకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉండడంతో అప్పటి వరకు ఏదైనా కేబినెట్ ర్యాంక్తో కూడిన పదవి ఇవ్వాలని అధిష్టానం ఆఫర్ చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకు అవకాశం దక్కకపోవడంతో జిల్లా కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి అష్టం శ్రేణుల అసంతృప్తి జాలల్ని అధిష్టానం ఏ విధంగా చల్లారుస్తుందో వేచి చూడాలి. వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడి వారికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది.